స్పీకింగ్ ఆఫ్ సాయి సుదర్శన్ తనకు వచ్చిన అవకాశాల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. కొన్ని సందర్భాల్లో తొందరగా అవుట్ అయిపోయాడు. ఎస్, బట్ ఐ థింక్ హీ లుక్ ద పార్ట్. మీ ఉద్దేశంలో ఈ టెస్ట్ సిరీస్లో ఆ నంబర్ 3 స్పాట్లో ఎక్కువ అవకాశాలు తనకే వస్తాయనుకుంటున్నారా? సో ఇట్స్ దేవదత్ పడికల్ అని కూడా చాలా మంది అనొచ్చు ఆ స్పాట్లో. ఇట్స్ ఫైట్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ బట్ ఐ సీ సాయి సుదర్శన్ ప్లే. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తను యాక్చువల్లీ ఇంగ్లాండ్లో డీసెంట్గానే బ్యాటింగ్ చేశాడు కొన్ని మ్యాచ్లు మీరు చూస్తే. అండ్ స్పిన్నర్స్ని తను చాలా మంచిగా ఆడతాడు. అండ్ ఆల్రెడీ ఆస్ట్రేలియా అయితే కూడా మంచి ఫామ్, ఒక 70 odd runs కూడా కొట్టేస్తున్నాడు. సో హీస్ గాట్ దట్ బ్రిలియంట్ మైండ్ సెట్. లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు, పేషెన్స్ కావాలి. అండ్ మీరు చూస్తే ఇండియా స్పిన్నర్స్ ఆడటంలో బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు ఆఫ్ లేట్. మీరు చూసుకుంటే అది న్యూజిలాండ్ సిరీస్ అయినా ముందు నుంచి కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇండియన్ బ్యాటర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. అండ్ సాయి సుదర్శన్ దిస్ తమిళనాడు ప్లేయర్ సూపర్గా ఆడతాడు. స్పిన్ బాల్ని చాలా లేట్ ఆడతాడు. అండ్ తనకి ఏంటంటే రన్స్ కొడతాం అలవాటు. అండ్ హోమ్ సిరీస్లో ఒకవేళ తనకి నెంబర్ 3 ఆపర్చునిటీస్ వస్తే మీరు చూడండి, he might be one of the highest run getters ఈ సిరీస్ లో, because he's got all the attributes, మైండ్ సెట్, టెక్నిక్, ఫామ్ కూడా తన వైపు ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ లో యాక్చువల్లీ సెట్ అయ్యి అవుట్ అయ్యాడు మంచిగా ఆడుతూ కొన్ని మ్యాచెస్. ఐ థింక్ హీ వోంట్ డూ దట్ మిస్టేక్ ఎనీమోర్. హోమ్ సిరీస్ లో ఆపర్చునిటీ దొరికితే మాత్రం డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ రన్స్. ఎస్పెషలీ వెస్టిండీస్ బౌలింగ్ కూడా అంత మంచిగా కనపడట్లేదు.